రోజు పంచపక్ష పరమాణాలు తినేస్తే అరగదు. అప్పుడప్పుడు మధ్యలో అలా ప్లెయిన్ ఫుడ్ కూడా తినాలి. పప్పు, అన్నం, మజ్జిగ, ఎక్కువ మాడితే ఓన్లీ మజ్జిగ తాగేసి పడుకోవడం లాంటివి చేయాలి. అలాంటి మ్యాచే ఓ సప్పటి మ్యాచ్ చూసాం టాటా ఐపీఎల్లో కదా. మరి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్కారం, స్వాగతం. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ మొహం ఈ ఛానల్ చూసుకుపోయి ఉంటే మేము స్టంప్ టేల్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాం 10 నుంచి 10:30 వరకు. అదే దాని లోపు ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్తో పాటు ఐపీఎల్ అయిపోయాక వేరే వీడియోస్తో పాటు మీ దగ్గరకు వస్తాం అనమాట. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదాలు. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ వీడియో చూసిన తర్వాత చేసుకోవాలనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, క్యా హువా మ్యాచ్ మే అంటే ఎల్ఎస్జీ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా 160 కొట్టిన తర్వాత ఓడిపోయింది లేదు. డిఫెండ్ బాగా చేసుకుంటారు. కాకపోతే జరిగింది ఏంటంటే అదే జరగలేదు. ఆ ట్రెండే బ్రేక్ అయింది. బేసిక్గా ప్రకృతి నియమం ఇది. ఏంటి, ఒక రికార్డ్ అనేది బ్రేక్ అవ్వాలి, ఒక ట్రెండ్ అనేది అప్సెట్ అవ్వాలి. అదే జరిగిందనమాట ఈ మ్యాచ్లో. ఎలా అంటారా, మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ అయితే వాళ్ళు అసలు 130, 140 కూడా కొట్టరో అనుకున్నాం. అలాంటిది యాక్చువల్లీ 167 దాకా వెళ్ళారు అంటే దానికి ముఖ్యమైన కారణం ఇద్దరున్నారు. ఒకరేమో బధోని, ఆయుష్మాన్ భవ అని అందరూ దీవించాల కుర్రాన్ని, ఎందుకంటే చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. దాంతో పాటు అర్షద్ అని వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే 8th వికెట్ కి పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారో దానివల్లే 167 కన్నా వెళ్ళగలిగారు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం 94 ఆర్ సంథింగ్. అక్కడి నుంచి వీళ్ళిద్దరే కలిసి ఉండి అలా స్కోర్ అక్కడికి తీసుకెళ్ళారు. సో బేసిక్ గా ఎవరి గురించి మాట్లాడుకోవాలరా మొత్తం ఇన్నింగ్స్ లో అంటే ఆయుష్ బధోని గురించి మాట్లాడుకోవాలి. చాలా బాడాడు. నా ఉద్దేశంలో ఇన్ఫాక్ట్ మేము కామెంటరీలో కూడా తెగ మాట్లాడుకుంటుంది ఇదే. ఏంట్రా అంటే తనని బహుశా ఎక్కడ ఆడాలో, ఏ పొజిషన్లో ఆడాలో అక్కడ పంపించకుండా కింద ఎక్కడో పంపిస్తున్నారని. బికాజ్ తన దగ్గర ఆ సిక్సెస్ కొట్టే ఎబిలిటీ కొంచెం తక్కువ ఉంది, అంత బలం లేదు. సన్నగా పొలలో ఉన్నాడు కుర్రాడు. అలా అని చెప్పి సన్నగా ఉన్న వాళ్ళు కొడతారు, కానీ ఈ కుర్రాడికి 6 కొట్టే ఎబిలిటీ తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. 4s కొట్టగలడు. అంటే అర్థం ఏంటి, ఆ ఎండ్ ఆఫ్ ది ఓవర్స్ కాకుండా కాస్త ముందే పంపిస్తే ఇలాంటి ఇన్నింగ్స్ బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ లో కొంచెం సెట్ అయిన తర్వాత 4s కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ నంబర్ 3, నంబర్ 4లో పంపిస్తే బాగుండేమో అని అనిపించింది. ఈ మ్యాచ్ లో సిచ్యువేషన్ ఏంట్రా అంటే అలానే ఆడాల్సి వచ్చింది. బికాస్ మిగతా అందరూ అవుట్ అయిపోయారు. ఇంపాక్ట్ సబ్గా దీపక్ హుడాని కూడా దింపారు, కానీ తను పెద్దగా ఏం చేయలేకపోయాడు. సో బధోని మటుకు హీ డిడ్ వాట్ హీ కుడ్ డూ. చాలా బాగా ఆడాడు. హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. రైట్ టైంలో అటాక్ చేశాడు. ఇనిషియల్ గా ఆ ప్రెషర్ అంతా అబ్జార్బ్ చేసుకున్నాడు. సింగిల్స్ అండ్ టూస్ మీద ఫోకస్ చేశాడు, విచ్ ఇస్ వాట్ యూర్ సపోజ్ టు. వికెట్స్ పడిపోయినప్పుడు. సో ఫుల్ మార్క్స్ టు ఆయుష్ బధోని నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. మీరేమనుకుంటున్నారు, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కింద చెప్పొచ్చు. అలాగే కేఎల్ రాహుల్ గురించి లైట్ గా టచ్ చేయాలి. ఎందుకంటే ద బ్యాటర్ కేఎల్ రాహుల్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే తన మీద విమర్శ ఉంది. ఏంటి, స్ట్రైక్ రేట్ అంత గొప్పగా ఉండదు, రన్ బాల్ మాత్రమే స్కోర్ చేస్తూ ఉంటాడు. జనరల్ గా 60 balls ఆడితే తర్వాత మేకప్ చేస్తాడు. ఆ 60 balls ఆడకుండా 35-40 balls లో అవుట్ అయిపోతే ఏంటి పరిస్థితి అని చాలా సందర్భాలు అనుకుంటుంటాం. దానికి భిన్నంగా ఈ మ్యాచ్ లో ఏం చేశాడు అంటే మొదటి నుంచి అగ్రెసివ్ గా ఆడాడు. సో ఎక్కడైతే క్రెడిట్ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడాడు. దాని గురించి కూడా చెప్పుకోవాలి. ఇలా కూడా ఆడగలడు. కాబట్టి చాలా సందర్భాల్లో ఆశ్చర్యపోతుంటాం ఎందుకు నెమ్మదిగా ఆడుతున్నాడని. బికాజ్ నెమ్మదిగా ఆడాల్సిన అవసరం బహుశా తనకి లేదేమో. ఎస్, ఐ అండర్స్టాండ్, సిచ్యువేషన్ తగ్గట్టుగా టీంకి తగ్గట్టుగా కావాల్సినట్టుగా తన గేమ్ని మార్చుకుంటాడు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు యాక్సిడెంట్ కూడా చేయగలడు. అది బాల్ 1 నుంచే కూడా చేయగలడు. అది ఈ మ్యాచ్ లో చూసాం. ఓవర్ కవర్స్ షాట్ కొట్టాడు, ఫెంటాస్టిక్. ఒక ఆన్ డ్రైవ్ కొట్టాడు, ఎక్స్ట్రాడినరీ. ఒక కవర్ డ్రైవ్ కొట్టాడు, బయటికి స్టెప్ అవుతాయి, అన్బిలీవబుల్. ఇలాంటి షాట్స్, టెక్నికలీ కరెక్ట్ షాట్స్ ఆడుతూ కూడా రన్స్ స్కోర్ చేయొచ్చు అని చూపించే బ్యాటర్స్ లో చాలా తక్కువ మందిలో ఒకరు కేఎల్ రాహుల్. క్లాస్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఆ క్లాస్ ఎక్కువసేపు కనిపించాలి, ఆ క్లాస్ మంచి స్ట్రైక్ రేట్ లో కనిపించాలన్నదే అందరి ఆశ, కోరిక కూడా, ముఖ్యంగా T20 ఫార్మాట్ లో. ఇప్పుడు కేఎల్ రాహుల్ కనుక T20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఒక చోటు స్థానం కావాలి అనుకుంటే కనుక తను ఓపెనర్ గా కాకుండా మిడిల్ ఆర్డర్ లో ఎక్కడ ఆడాలని చెప్పి ఒక మాట ఉన్నా, దానికి తోడుగా స్ట్రైక్ రేట్ కూడా బాగుంటేనే బహుశా తనకి ఆ ఓపెనర్ గా ఆర్ అదర్ ప్లేయర్ గా పిక్ అయ్యే ఛాన్స్ ఉందని నా అభిప్రాయం. మీరేమనుకుంటారు కదా చెప్పండి నాకు. ఆ బౌలింగ్ విషయానికి వస్తే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ లో బాగా బౌలింగ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ మ్యాచ్ లోకి వెనక్కి తీసుకొచ్చిన కుల్దీప్ యాదవ్. బేసిక్ గా కుల్దీప్ యాదవ్ గురించి చెప్పే ముందు ఇంపార్టెంట్ పాయింట్ అంటే మొత్తం బౌలర్స్ అందరూ ఇండియన్సే. ఆ 4 ఫారెన్ ప్లేయర్స్ ని బ్యాటింగ్ లో పడేసి మొత్తం బౌలింగ్ అంతా ఇండియన్ ప్లేయర్స్ నింపి పారేశారనమాట. సో దాంట్లో ముఖేష్ కుమార్ వెనక్కి వచ్చాడు ఇంజరీ నుంచి. కుల్దీప్ యాదవ్ ఐ థింక్ ఫుల్లీ ఫిట్ కాదు, బట్ ఆయన కూడా వచ్చేసాడు ఇంజరీ నుంచి. భలే వేసాడు భయ్య. 3 వికెట్స్, టాప్ వికెట్స్ తీసుకున్నాడు. 3కి 3 కూడా. మార్కస్ స్టాయినస్, నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్ టాప్ వికెట్స్ తీసుకున్నాడు. చాలా బాగా స్పెల్ వేశాడు. బాల్ చక్కగా చేతుల నుంచి రిలీజ్ అవుతుంది. అండ్ ఎలా చూసుకున్నా సరే ఈజ్ గోయింగ్ టు బి అన్ అసెట్ ఫర్ ఇండియన్ టీమ్ ఫర్ షూర్. ఇది T20 వరల్డ్ కప్ లో ఒక స్పిన్నర్ అయితే కంపల్సరీ కావాలి కదా. సో తనని వేసుకెళ్ళచ్చు స్క్వాడ్ లో నా ఫీలింగ్ అనమాట. సో బాగా వేస్తున్నాడు. ఫిట్నెస్, సబ్జెక్ట్ టు ఫిట్నెస్ ఆఫ్ కోర్స్, అది ఎలాగో ప్రతి ప్లేయర్కి వర్తిస్తూ ఉంటుంది. బట్ తను మటుకు చాలా బౌలింగ్ వేశాడు. తను యాక్చువల్లీ వచ్చి ఆ వికెట్స్ తీసుకున్నాడు కాబట్టే బహుశా వీళ్ళు ఎక్కువ స్కోర్ చేయలేకపోయారేమో. అంటే ఈవెన్చువల్గా 160కి పైగా వచ్చినా కూడా ఈ వికెట్లో అంత భూతాలేమీ లేవు. అర్జెంటుగా అవుట్ అయిపోవాలి, ఎక్కువ రన్స్ రాకూడదు అన్న కాన్సెప్ట్ లేదు. కాకపోతే మంచి బాల్స్ వేసి అవుట్ చేశాడు. నికోలస్ పూరన్కి ఫెంటాస్టిక్ చైనామెన్ వేశాడు. చైనామెన్ ఏంటి కింద కమెంట్లో చెప్పండి. వాట్ ఈస్ ద చైనామెన్?
తెలియకపోతే మీకు తెలియదు, ఎక్కువ మంది తెలియదని చెప్తే నేనేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, గుర్తు చేయండి నాకు. స్టాయినే సరే పిక్కే చేయలేదు చాలా మంది. రాహుల్ అండర్ ఎడ్జ్, రిషబ్ పంత్ కిర్రా క్యాచ్ పెట్టాడు రిషబ్ పంత్. అండర్ ఎడ్జ్ పట్టడం చాలా కష్టం. పైన తగిలిన బాల్ని డిఫ్లెక్షన్ ని పట్టడం కొంచెం ఈజీ, కానీ అండర్ ఎడ్జ్ పట్టడం కష్టం. ఎందుకంటే బ్యాట్కి కింద తగిలినప్పుడు బాల్ ఇంకొంచెం కిందకి వెళ్ళిపోతుంది, ఇలా పైకి వెళ్ళదు. పైన తగిలినప్పుడు ఇలా పైకి వెళ్తుంది, అయితే ఫ్లాట్గా వెళ్ళి కింద తగిలినప్పుడు బాల్ కిందకి వెళ్తుంది, ఆ డీవియేషన్ కింద వైపు ఉంటుంది, అంటే కిందకి వెళ్ళాలి చేతులు. అది కష్టం, అంత తక్కువ టైంలో చేతులు కింద తీసుకెళ్లి పట్టడం అనేది కొంచెం కష్టం. కాబట్టి రిషబ్ పంత్ తీసిన క్యాచ్ని కూడా స్పెషల్గా మెచ్చుకోవాలి. ఖలీల్ బాగానే వేశాడు, కానీ ఐ థింక్ ద బెస్ట్ పర్ఫార్మర్ వాజ్ కుల్దీప్ యాదవ్ ఫర్ షూర్. అండ్ కట్ చేస్తే చేజ్ వస్తే ఈజీగానే ఫినిష్ చేస్తారు అనిపించింది, కానీ డేవిడ్ వార్నర్ కొంచెం అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్లో అవుట్ అయ్యాడు. బాల్ అలా చేయికి తగిలి ప్యాడ్కి తగిలి అలా బౌన్స్ అయ్యి వికెట్కి తగిలి బెయిల్ పడిపోయి, చాలాసార్లు బెయిల్స్ పడవు, ఆ జింగ్ బెయిల్స్ పడవు, కానీ ఈసారి పడింది, అలా అవుట్ అయ్యాడు. షా బాగానే ఆడుతూ ఒక షాట్ కొట్టి నికోలస్ పురం ఒక బ్రహ్మాండమైన క్యాచ్ తన అవుట్ అయ్యాడు. తర్వాత రిషబ్ పంత్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. అండ్ అఫ్ కోర్స్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ తన గురించి కూడా మాట్లాడాలి. ఫస్ట్ రిషబ్ పంత్ గురించి మాట్లాడతాం. ఏం చేశాడు రా అంటే, వచ్చి 50 కొట్టకపోయినా కూడా అటాకింగ్ ఆడాడు, మంచి స్ట్రైకర్తో బ్యాటింగ్ చేశాడు. స్పెసిఫిక్గా ఒక ఐ థింక్ స్టాయినెస్ రివర్స్ స్కూప్ అవుట్ ఆడాడు. అది చూసినప్పుడల్లా కూడా మనకు అనిపిస్తే రిషబ్ పంత్ మనోడే వెనక్కి వచ్చాడు, ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తుంది, జిమ్మీ ఆండర్సన్ కొట్టింది అదే షాట్. సో ఇలాంటి షాట్స్ ఆడుతున్నాడు కాబట్టి ఇట్ లుక్స్ లైక్ రిషబ్ పంత్ ఆ కాన్ఫిడెన్స్ వెనక్కి వస్తుంది, రన్ స్కోరింగ్ ఎబిలిటీ వెనక్కి వస్తుంది, విచ్ ఇస్ ఆల్ గ్రేట్ సైన్స్. తను ఫిట్ గా ఉండి రన్ స్కోర్ చేస్తుంటే హిల్ వాక్ ఇన్ టు ఎనీ సైడ్ ఆఫ్ ఇండియన్ టీమ్, దాని ఎటువంటి డౌట్సే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో తను బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు, ఇట్స్ గ్రేట్ సైన్, బాగా బ్యాటింగ్ చేశాడు. ఈ జేక్ ఫ్రేజర్ మెగర్క్ అని ఎవరైతే కుర్రాడు ఉన్నాడో తన గురించి కూడా డిస్కస్ చేద్దాం, పర్ఫార్మెన్స్ గురించి. బికాజ్ ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్లో హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, కాస్త ఇబ్బంది పడ్డాడు మధ్యలో. ఎప్పుడు మీడియం పేసర్స్ ఎప్పుడైతే ఆ స్లోవర్ బాల్స్ వేశారో, పిచ్లోకి గట్టిగా బాల్ని కొట్టారో, అది తన బ్యాట్ మీదకి రావట్లేదు, అప్పుడు స్ట్రగుల్ అయ్యాడు. ఎందుకు అంటే భయ్యా దగ్గర ఒకటే షాట్ ఉంది, అదేంటిది బేస్ బాల్ లాగా బ్యాట్ పైకెత్తి బాల్ కనిపిస్తే గట్టి కొట్టడం, ఈ షాట్ ఉంది భయ్యా దగ్గర. సరే ఓవర్ కవర్స్ ఇవన్నీ స్పిన్నర్స్ ని కొడుతున్నారు, కానీ ఫాస్ట్ బౌలర్స్ కి కొంచెం ఇబ్బంది పడ్డాడు. బట్ అయినా కూడా హీ మేడ్ ఇట్ అప్ ఈవెన్చువల్లీ, బికాజ్ కృణాల్ పాండ్యా వేసిన ఒకే ఓవర్లో 3 సిక్స్లు కొట్టడం, అది తన స్ట్రైక్ రేట్ పెంచేసింది. సో హాఫ్ సెంచరీ కూడా వచ్చింది. కానీ గోయింగ్ ఫార్వర్డ్ తర్వాత గేమ్స్ లో ఐ థింక్ మిగతా అందరూ కూడా ఏం చేస్తారంటే స్పిన్నర్స్ ని వేయించకుండా మీడియం పేసర్స్ తో వేయిస్తూ పేస్ తీసేయండి అని చెప్తారనుకుంటా. దాన్ని ఎలా కాంబాట్ చేస్తాడో చూడాలి జేక్ ఫ్రేజర్ మెగర్క్. మొన్న బర్త్డే కూడా, పుట్టినరోజు కూడా, ఎంత చిన్నప్పటి నుంచి డేవిడ్ వార్నర్ని చూస్తూ పెరిగాను, తర్వాత డేవిడ్ వార్నర్తో కలిసి డిన్నర్ చేస్తున్నాను, అసలు ఇదే నాకు కలగా ఉందన్నాడు. ఇంకో కళ కూడా నెరవేరింది. కామెంటరీలో ఎగ్జాక్ట్ ఇదే అని చెప్పారు, అది కింద పెడతారు. కామెంటరీ చెప్పింది చెప్పావు, నా కామెంటరీయేగా, తప్పేంటి, పక్కడు కామెంటరీ కాదుగా దింపింది. మాట్లాడతారన్నా మీరందరూ. ఇలా మ్యాచ్ అయిపోయింది. సరే లాస్ట్ లో వీళ్ళు వికెట్లు పడిపోయినా కూడా స్టబ్స్ వచ్చి ఫినిష్ చేశాడు. కేల్కతన్ దుకాణం బంద్, పెద్దగా లేదు చెప్పుకోవడానికి, చప్పగా అయిపోయింది కాబట్టి మ్యాచ్ మరి దీన్ని లెంత్గా చెప్పాల్సిన అవసరం లేదు. అలా మ్యాచ్ అయిపోయింది, రివ్యూ అయిపోయింది. లెట్స్ మూవ్ టు ద ప్రివ్యూ విషయానికి వస్తే మ్యాచ్ ఏంట్రా అంటే, పాయింట్స్ టేబుల్లో బిఫోర్ వి గో టు దట్ 10th పొజిషన్ నుంచి 9th వచ్చారు. 9th లో ఆర్సీబీ 10th వెళ్ళారు. చెప్పాలనిపించింది, బాటంలో ఉంది. మరి ఈ టీం కూడా ఇంకా పైకి వెళ్ళాలంటే గెలుస్తూనే ఉంటారు ప్రతిదీ కూడా. నెక్స్ట్ గేమ్ ఎవరిదిరా అంటే ప్రివ్యూలో పంజాబ్ కింగ్స్ ఇస్ టేకింగ్ ఆన్ రాజస్థాన్ రాయల్స్. పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో ఉన్నారు, రాజస్థాన్ రాయల్స్ టాప్ లో ఉన్నారు. ఇలా టాప్ లో ఉన్న టీం 8th టీంతో ఆడుతుంది కదా అని చెప్పి లైట్ తీసుకోదు, ఎందుకంటే 10th లో ఉన్న టీం 4th లో ఉన్న టీం కొట్టేసి ఇప్పుడు పైకి వచ్చింది. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా అప్సెట్ చేయొచ్చు, స్పెసిఫికలీ బికాస్ వాళ్ళ ఇండియన్ ఫినిషర్స్ ఎవరైతే ఉన్నారో సూపర్ ఫామ్ లో ఉన్నారు. అశుతోష్, శశాంక్, వీళ్ళిద్దరికి కూడా కాన్ఫిడెన్స్ తారా స్థాయికి చేరుకుని ఉంటుంది. ఒక మ్యాచ్ గెలిపించారు, ఒక మ్యాచ్ దాదాపు గెలిపించారు, 2 runs తో ఓడిపోయారు SRH తోటి. సో దే డూయింగ్ ఫినామినలీ వెల్. అండ్ ఎక్కువ అనుభవం లేకపోయినా ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం అర్థమవుతోంది. ఎలా ఎక్కువ రన్ స్కోర్ చేయాలో తక్కువ బాల్స్లో ఒక అంచనా వచ్చేసింది. సో ఆ కాన్ఫిడెన్స్ మిగతా బ్యాటర్స్ కూడా తీసుకుంటే, వీళ్ళని ఇన్స్పిరేషన్గా మిగతా బ్యాటర్స్ తీసుకుంటే ఐ థింక్ పంజాబ్ కెన్ కాజ్ అన్ అప్సెట్ అవుట్ 2 ఇస్ వాట్ ఐ థింక్. ప్లేయింగ్ లెవెన్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు, మళ్ళీ ముల్లన్పూర్లోనే ఆడుతున్నారు. సో అదే వికెట్ మీద ఆడుతున్నారు. ఎక్కడైతే SRH గెలిచిందో వాళ్ళపైన, SRH కూడా ఎలా గెలిచిందో, ఎలాంటి అనూహ్య పరిస్థితుల్లో గెలిచారో మీకు తెలిసిన విషయమే. దాని రివ్యూ అయినా మళ్ళీ వినాలనుకుంటే కనుక మన ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేసండి ఎక్కడన్నా. బట్ యా, సో ప్లేయింగ్ లెవెల్లో పెద్ద మార్పులే ఉండకపోవచ్చు. లివింగ్స్టన్ హోప్ఫుల్లీ ఇఫ్ హీస్ ఫిట్ హిల్ కమ్ బ్యాక్ ఇన్, అదొక బోనస్ గా మారుతుంది. బికాజ్ ఈ శశాంక్, అశుతోష్ తో పాటు లివింగ్స్టన్ కూడా జతగడితే, తను కూడా రన్ స్కోర్ చేయడం మొదలు పెడితే, తర్వాత ఇంకొన్ని మ్యాచెస్ గెలవడం సాధ్యపడుతుందేమో వాళ్ళకి. బౌలింగ్ బాగానే ఉంది, అడపాదడపా కొన్ని రన్స్ ఎక్కువ ఇస్తున్నా కూడా ఫీల్డింగ్ పైన కాస్త శ్రద్ధ వహించాలి. బికాజ్ లాస్ట్ టైం కూడా ఫీల్డింగ్ లో ల్యాప్స్ ఏదైతే ఉందో అదే వాళ్ళకి మ్యాచ్ ఓడిపోవడానికి కారణంగా మారినట్టుగా అనిపించింది ఈవెన్చువల్ గా. బికాజ్ ఒక క్యాచ్, ఒక 4, ఒక 6 కొన్నిసార్లు గేమ్ గెలవడానికి ఓడిపోవడానికి డిఫరెన్స్ గా మారుతూ ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆఫ్ ది టేబుల్ ఉన్నారు. 5 మ్యాచ్లో 4 గెలిచారు, 1 మాత్రమే ఓడిపోయారు. అది కూడా మొన్న వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు అగేన్స్ GT. కంప్లీట్ ఆల్రౌండ్ సైడ్. ఐ థింక్ బర్గర్ షుడ్ అగైన్ కమ్ బ్యాక్. బర్గర్ లేని లోటు కనిపించింది. సందీప్ శర్మ ఫిట్గా ఉంటే తను కూడా వచ్చేస్తాడు. సో బౌలింగ్ ఇంకొంచెం ఆ పదును పెరుగుతుంది బౌలింగ్ లో. బ్యాటింగ్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్. జైస్వాల్ ఒక్కరే ఇంకా ఫైర్ అవ్వలేదు.
బట్టర్ ఫైర్ అయ్యాడు, శాంసన్ రన్స్ కొడుతున్నాడు, రియాన్ పరాగ్ కొడుతున్నాడు, హెట్మర్ అవకాశం వచ్చినప్పుడు తను రన్స్ కొడుతున్నాడు, ధ్రువ్ జురేల్ ఎక్కువ ఛాన్సెస్ రాలేదు, అశ్విని పైకి వచ్చినప్పుడు తను కొట్టాడు. సో బేసిక్గా వాళ్ళ బ్యాటింగ్ అంతా బాగుంది ఎక్సెప్ట్ ఫర్ జైస్వాల్. హీ హాస్ టు కమ్ గుడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. టీం గెలుస్తుంది కాబట్టి తనని బ్యాక్ చేస్తారు, ఇంకొన్ని అవకాశాలు ఇస్తారు. సో అది ఎలాగో జరుగుతుంది. పిచ్ విషయానికి వస్తే భయ్యా పిచ్ గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏ రోజు ఆ పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో వాడికి అర్థం కావట్లేదు. ఏ రోజు 200 కొడతారు, ఏ రోజు 230 కొడతారు, ఏ రోజు 160 కొడతారు. చెప్పడం కష్టంగా ఉంది, బాల్ పడితే తప్ప మనం చెప్పలేం. సో కాస్త స్లోయిష్ వికెట్సే ఉన్నాయి, కొత్త గ్రౌండ్ కాబట్టి పెద్దగా దాని నైజం ఏంటో కూడా అందరికీ తెలిసింది కాదు. సో ఆ పిచ్ విషయం పక్కన పెట్టేద్దాం. ఐ థింక్ ఆన్ పేపర్ అగైన్ ఇఫ్ యూ సీ ఆర్ఆర్ ఇస్ అ బెటర్ సైడ్. పంజాబ్ కింగ్స్ వచ్చినా కూడా, బట్ పంజాబ్ కింగ్స్ వైపు కలిసి వచ్చేది ఏంటంటే ఆ ఫినిషర్స్ ఇస్తున్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, మేము గెలవగలము, మేము పోటీ చేయగలము, మేము అప్సెట్ చేయగలము, మేము కూడా పైన టీమ్స్ని కూడా ఓడించగలము ఒక నమ్మకం ఏదైతే కుదురుతుందో వీళ్ళకి, అది బహుశా ఇట్ కుడ్ టిప్ ద గేమ్ ఇన్ దేర్ ఫేవర్. అగైన్ వీళ్ళు మళ్ళీ ఫైర్ అవుతాయి, బట్ బ్యాక్ టు బ్యాక్ ప్రతి మ్యాచ్లో వాళ్ళే కొట్టడం కొంచెం కష్టం కూడా. 2 గేమ్స్లో అయిపోయింది. లా ఆఫ్ యావరేజ్ క్యాచెస్ అప్ ఇన్ క్రికెట్ వెరీ ఫాస్ట్. సో దట్ మైట్ హ్యాపెన్, యూ డోంట్ నో. బట్ ఐ పిక్ రాజస్థాన్ రాయల్స్. నా ఉద్దేశంలో ఆర్ఆర్ ఇస్ ద బెటర్ సైడ్. వాళ్ళే గెలిచే అవకాశాలు ఉన్నాయి నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి? ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారనుకుంటున్నారు? కింద చెప్పండి. ఆర్ఆర్ విషయానికి వస్తే బెటర్గా బౌలర్స్ని ఉపయోగించాలేమో, ఓ సెట్ ప్లాన్ బయట నుంచి వస్తుంది, దాన్ని చూసి ఫాలో అయిపోయినట్టుగా అనిపించింది సంజు శాంసన్. హిస్ క్యాప్టెన్సీ హాస్ బీన్ వెరీ గుడ్. బట్ మొన్న గేమ్లో మటుకు ట్రెంట్ బోల్ట్కి 2 overs మాత్రమే ఇవ్వడం, 8 runs తక్కువ, చాలా తక్కువ ఇచ్చాడు తను. 2 overs 8 runs. బట్ అయినా కూడా దానికి ఎక్స్ట్రా ఓవర్ ఇవ్వలేదు. ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు ఎక్స్పెన్సివ్గా మారారు అనొచ్చు మీరు. ట్రెంట్ బోల్ట్కి ఇచ్చుంటే తక్కువ ఇచ్చుండేవాడు, తను కూడా అంతే ఇచ్చుండేవాడేమో కదా అని పాసిబుల్. బట్ ఇవ్వలేదు కాబట్టి మాట్లాడతాం దాని గురించి. పైగా తను ఫస్ట్ 2 overs బాగా వేసాడు కాబట్టి. సో ఆ పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాని నుంచి నేర్చుకోవడమే క్రికెట్, దాని నుంచి నేర్చుకోవడమే లైఫ్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో అది చేస్తూ ఉంటే ఎవ్రీబడి విల్ మూవ్ ఫార్వర్డ్. మనం కూడా అలానే ఈ ప్రివ్యూ కూడా స్వస్తి పలికేసి లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అన్న. రండి అన్న. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.